ఇక మందుల పేరుతో మాయ దీర్ఘకాలిక వ్యాధులు తగ్గిస్తామంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం రాష్ట్రంలో ఏటికేడు పెరుగుతున్న కేసులు డీసీఏ తనిఖీల్లో వెలుగు చూస్తున్నటువంటి వైనం. మీరు దీర్ఘకాలంగా మధుమేహంతో బాధపడుతున్నారా? అయితే ఈ టానిక్ పూర్తిగా నయమవుతుంది. మా కంపెనీ చూర్ణం వాడితే నెల రోజుల్లో మీ కిడ్నీలోని రాళ్ళు కరిగిపోతాయి. అధిక రక్తపోటు నయం కావడానికి మా ప్రోడక్ట్ వాడండి అని వివిధ రకాల ఔషధాల పేరిట ప్రజలను తప్పుదో పట్టిస్తూ వివిధ సామాజిక మాధ్యమాల్లో చేస్తున్న ప్రచారానికి ప్రకటనలకు రాష్ట్రంలో అంతే లేకుండా పోతుంది. ఇలాంటి ప్రకటనలు నమ్ముతున్న బాధితులు రూపాయలు వందలు వేలు పోసి వీటిని కొంటున్నారు. వైద్యులను సంప్రదించకుండా వినియోగిస్తూ ప్రాణాల మీద తెచ్చుకుంటున్నారు. ఈ మేరకు ఔషధ నియంత్రణ అధికారుల తనిఖీలో గత 4 నెలల్లోనే ఏకంగా 134 మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్ కేసులు నమోదయ్యాయి. గతేడాది ఈ తరహా కేసులు 213 కావడం ఆందోళన కలిగించే విషయం. ఇవన్నీ నిషేధం, డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీస్, అభ్యంతరకర ప్రకటనలు చట్టం పరిధిలోకి మొత్తం 56 రకాల జబ్బులు వస్తాయి. మధుమేహం, అధిక రక్తపోటు, పక్షవాతం, థైరాయిడ్, క్షయ, కిడ్నీల్లో రాళ్ళు, ల్యూకోడెర్మా, చర్మం తెల్లగా మారిపోవడం లాంటి వ్యాధులపై కంపెనీలు తప్పుడు ప్రకటనలు ఇవ్వకూడదు. అల్లోపతి, ఆయుర్వేదం, హోమియోపతి ఏ విధానంలోనూ ప్రజలను తప్పుదో పట్టించే రాత్రులను ఔషధాలపై ముద్రించకూడదు అని చెప్పి ఈ మాట చెప్తే రామ్దేవ్ బాబా పతాంజలి దాంట్లో కొడుకు ముట్టాలంటే ఇగో ఇది వాడురు అని చెప్పిండు. అవన్నీ తప్పుడు ప్రకటనలు. సుప్రీంకోర్టు క్షమాపణ కోరింది. పత్రికా ముఖంగా క్షమాపణ చెప్పమని చెప్పింది. ఇట్లా అనేకమైనటువంటి రోజు వస్తాయి. సుప్రీంకోర్టు కాదు, ఈ కంపెనీలు తయారు చేసి మార్కెట్లో విక్రయిస్తున్న అన్ని కూడా ఈ ఔషధ నియంత్రణ అధికారులు తెలియదా? తెలుసు. మరి ఎందుకు కేసులు పెడతలేరు? నిద్రపోతున్నారా వాళ్ళు? అంటే ఇప్పుడు ఆన్లైన్ ఎక్కువైపోయింది కాబట్టి కంపెనీ ఎక్కడ ఉండొచ్చుగా. అవును, నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు మన రాష్ట్రంలో ఔషధ నియంత్రణ అధికార వ్యవస్థ అనేది ఒకటి ఉన్నది కదా, డ్రగ్స్ కంట్రోల్ ఉన్నది కదా. వాళ్ళు ఏం గాడి పనులు ఉంటున్నారా, గుర్రాల పనులు ఉంటున్నారా, వాళ్ళు ఏం పని చేస్తున్నారు? వాళ్ళు మెడికల్ షాపులలో కూడా నెల మామూలు తీసుకోవడం వెళ్ళేది అనుకుంటా. మరి ఇట్లనే చెల్లరైపోతే ఏమైతే ఉంటుంది? వీళ్ళకి వాళ్ళ పని ఏంటంటే ఇప్పుడు అగ్రికల్చర్ ఆఫీసర్లు రైతు బీమా నమోదు చేయించే పని తప్ప ఇంకోటి ఉండదు వాళ్ళకి. అగ్రికల్చర్ ఆఫీసర్లు కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇది ఇప్పుడు కాదు. నేను బీసీల స్థితిగతులు నిజాం కాలంలో అనేటువంటి అంశాన్ని రీసెర్చ్ చేస్తున్నటువంటి సందర్భంలో గోలకొండ పత్రిక 1940 పత్రిక తీసిన. 1940 పత్రిక ఈ పేపర్ తీసి అవుతుంటే అందులో ప్రకటన చూసిన, జిందా తిలిస్మాతు ఇది ఈ రకాల రోగాలను నయం చేస్తుంది, లేకపోతే తగ్గించకపోతే 1000 రూపాయలు బహుమతికి ఇప్పించాలి ఎవరికైతే ఇవ్వబడిన అనేది ప్రకటన ఉంది. అందులో దాని కింద నోట్ అని ఏం పెట్టిండు ఎరికైనా? దానిలో జిందా తిలి మా పేరుతో నకిలీ ఉత్పత్తులు వస్తా ఉన్నాయి, జాగ్రత్తగా లైసెన్స్ నెంబర్ ఇవి చూసుకొని కొనండి అని రాసి ఉంది దాని కింద. అంటే ఆ రోజు నుంచే నకిలీలో పెడదా. అది అప్పుడు ఆ రూపంలో ఉంది, ఇప్పుడు ఈ రూపంలోకి వచ్చింది. నకిలీ అనేది ఎక్కడ లేదు. అంటే నేనేమంటున్నా అంటే ఫస్ట్ సరే నకిలీ ఉన్నది, మన వాళ్ళు పనిచేసి ఇప్పుడు ఒక 10 మందిని గట్టిగా తన్నినాం అనుకో, 100 మంది తప్పియాలంటే ఆలోచన రాదు. లాజిక్ ఏంటంటే మనకు చట్టంలో కూడా ఏముంటుందంటే ఈ వ్యవస్థ అంతా కూడా అందరినీ కాపాడాలంటే కాపాడలేదు. నేరం చేయాలన్నటువంటి ఆలోచన మైండ్లో వచ్చిన వాళ్ళు 1,00,000 మంది ఉంటారు. 1,00,000 మందిని శిక్షించాలంటే మన దేశంలో ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ, ఈ జైలు వ్యవస్థ సరిపోదు. ఈ 1,00,000 మందిని భయపెట్టాలంటే ఏం చేయాలి? కనీసం 10 మందిని తొక్కాలి, 100 మందిని తొక్కాలి. 100 మంది తొక్కింది ఎస్టాబ్లిష్ అయితే ఈ 1,00,000 మంది నేరం చేయాలన్నటువంటి ఏమవుతుంది? అరే చేత నేను నాకు తొక్కుడు పడుతుంది అన్నటువంటి భయం ఉన్నది అనుకో, వాడు వెంటనే ఆగిపోతాడు. ఇప్పుడు కాదు ఇదే పత్రికలలో ఇప్పుడు సపోజ్ ఇది ఈనాడు కదా, ఈనాడు యూట్యూబ్ ఛానల్ తీయంగానే ఇటువంటి అడ్వర్టైజ్మెంటే వస్తుంది. నేను ఏమంటున్నా అంటే విషయం ఏంటంటే ఈ గూగుల్ నియంత్రించదు, కింద స్టార్ పెట్టి ఇందులో ప్రోడక్ట్కు సంబంధించినటువంటి పర్యావసనాలు మీరే పరిశీలించుకోగలరు, సంబంధం లేదని పెడతారు. కానీ ఎందుకు సంబంధం ఉండదు? బరాబర్ ఉంటుంది. ఈ సంబంధం కలిగింపజేస్తే ఈ తప్పుడు ప్రకటన నీ దాని మీద ఉంటే నువ్వు కూడా లయబులే అని చెప్పాలి. అదే సరే మనం చెప్తాము, అదంతా ఓకే. నేనేమంటున్నా అంటే మీడియా వ్యవస్థలు కూడా పూర్తిగా పురాగా ఎట్లా తయారైపోయినాయి. ఇప్పుడు మంచోడు ఎవరు నడుపుతాను మీడియా చెప్పండి. మీడియా అనేది వైట్ ఎలిఫెంట్. మంచిగా చేసి మీడియా నడపాలనుకున్నామండి. ఒక ఆర్గనైజేషన్ ఇప్పుడు ఈనాడు లాంటి ఆర్గనైజేషన్ నడపాలంటే ఎన్ని కోట్లు ఖర్చు అయితే పర్ మంత్లీ కాదు. ఇప్పుడు క్యూ న్యూస్ యూట్యూబ్ ఛానల్, న్యూస్ ఛానల్ అనేది ఎవరు పెట్టని టైంలో మేము పెట్టినాం కాబట్టి అది ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఎలాంటి ఫైనాన్షియల్ బర్డన్ లేకుండా గూగుల్ రెవెన్యూతో యాడ్స్తో ఇట్లే నడుస్తుంది. కానీ ఇప్పుడు ఆ తర్వాత పెట్టిన ఏ యూట్యూబ్ ఛానళ్ళు కూడా 1-2 మినహా ఏ యూట్యూబ్ ఛానళ్ళు కూడా వాళ్ళకు రెవెన్యూ రాదు.
కాబట్టి వాళ్ళకు ఏదో ఒక పార్టీయో నాయకుడో స్పాన్సర్ చేయాల్సిందే, ఫండింగ్ చేయాల్సిందే. క్లియర్ గా మనం చెప్పాలంటే వ్యభిచారం చేసినప్పుడు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాల్సిందంటే ఆశ్రయించాల్సిందే. వ్యభిచారం దగ్గర నుంచి మొదలుకొని ఈ దేశంలో నిషేధం అని మనం మాట్లాడుతూ ఉన్నాం కదా, డైరెక్ట్ నో ఇండైరెక్ట్ నో, దొంగలో లంగలో మనకి ఏం పని ఉంటుంది? యూట్యూబ్ ఛానల్తో అడ్వర్టైజ్మెంట్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? జనరల్గా పొలిటికల్ పార్టీలకు, పొలిటికల్ లీడర్లకు ప్రచారం అవసరం కాబట్టి వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. సో ప్రచారం అవసరం ఉన్న వాళ్ళు ఇప్పుడు రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో సరే మనది ఒకటి, తొలి వెలుగు రఘుది ఒకటి, ఇట్లా 1-2-3 కాలోజీ 1-2-3 మినహాయిస్తే మిగిలిన అన్ని ఛానళ్ళ వెనకాల ఏదో ఒక పొలిటికల్ పార్టీ ఆర్ పొలిటికల్ లీడర్ లేకుండా, వాళ్ళ సపోర్ట్ లేకుండా నడుస్తున్నటువంటి ఛానల్ అవి. కేటీ రామారావు చేతిలో 23 యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ 23 యూట్యూబ్ ఛానల్లో నేను చెప్తాను, 23 యూట్యూబ్ ఛానళ్లలో ఒక యూట్యూబ్ ఛానల్ V6లో పనిచేసిపోయినటువంటి ఒక ఆయనకు నెలకు 7 లక్షల రూపాయలు ఇస్తుంది. అవును, ఎగ్జాక్ట్లీ 7 lakhs. అవును, 7 lakhs ఒకదానికి, 4 లక్షలు ఓదానికి, 3 లక్షలు ఓదానికి, 3 లక్షలు మినిమం ప్యాకేజ్ యూట్యూబ్ ఛానల్కి. వాళ్ళదే స్టూడియో, అందులో చేసుకోవాలి, వెళ్ళిపోవాలి, దానికో ఛానల్ పేరు అదంతా పెట్టుకోవాలి. అంటే ఈ ప్యాకేజ్ అంతా వీళ్ళకి ఎట్లా నగదు రూపంలో ఇయ్యరు, ఆన్లైన్ ఇయ్యరు, ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి రావాలి, ఆ సంచి తీసుకొని వెళ్ళిపోవాలి. లే మీకు నాకు ఇంకా కొంచెం డెప్త్ ఇన్ఫర్మేషన్, ఇంకొంచెం డెప్త్ ఇన్ఫర్మేషన్ తెలుసు. ఇది నేరుగా ఏమవుతుందంటే బీఆర్ఎస్ పార్టీ దగ్గర ఒక 1000 కోట్ల రూపాయలు అధికారికంగా పార్టీ అకౌంట్లో ఉన్నాయి, అఫిషియలే కదా ఇదంతా. సో 1000 కోట్ల నుంచి కేసీఆర్ చెప్పిన లెక్క ప్రకారం నెలకు 20 కోట్లు 25 కోట్ల రూపాయలు ఇంట్రెస్ట్ వడ్డీ వస్తూ ఉంటుంది, బ్యాంకుల వడ్డీలు. 2 నెలలు 3 నెలలు అయితే 50-60 కోట్లు అవుతుంది. ఈ 20 కోట్ల రూపాయల నుంచి వెళ్ళి పర్ మంత్ 1 కోటి రూపాయలు, 1 కోటి రూపాయలు కేవలం మీడియా మీద ఎవ్రీ మంత్ ఖర్చు పెట్టడం కోసం డిసైడ్ అయింది. 1 కోటి అనుకుంటున్నా, యూట్యూబ్ ఛానల్కి ఇచ్చేది 1 కోటి రూపాయలు, ఇచ్చి 20 కోట్లలో. ఈ 1 కోటి రూపాయలకు నువ్వు అన్నటువంటి ఇప్పుడు 23 ఛానల్ ఉన్నాయి కదా, 23 ఛానళ్ళకి యావరేజ్గా వాళ్ళ రీచింగ్ బట్టి సో వీళ్ళకి డైరెక్ట్ మళ్ళీ పార్టీ వ్యవస్థ ఉండదు. దీనికి ఒకటి అనురాగ్ రెడ్డి అని ఒకటి ఉంటాడు. అనురాగ్ రెడ్డి కంటే ముందు ఆడేం చేస్తాడు, ఆడికి డైరెక్ట్ రావాలి కదా, ఆడ కొంత దిలీపు సంతోష్ పార్టీ వ్యవస్థ. సో అక్కడి నుంచి మొదలుపెట్టి ఇట్లా అనురాగ్ రెడ్డి ఏం చేస్తారంటే 1వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు వీళ్ళందరినీ ఎక్కడెక్కడ విలువాలి, ఎవరైనా ఎక్కడ ఎవరి ప్లేస్ వాళ్ళకి డిసైడ్ చేసేసి ఈ మంత్ ఏమున్నాయి, ఏమేమి అనుకుంటాను ఇంపార్టెంట్ అనేది షెడ్యూల్ ఇచ్చుకుంటూ కార్యాచరణ షెడ్యూల్ కూడా ఎట్లా ఇస్తారండి. తెలుగు స్క్రైబ్ అని ఒకటి ఉంటుంది, ఆ స్క్రైబ్ లో ఏ ఐటమ్ అయితే వస్తుందో దాన్ని యూట్యూబ్ ఛానల్ నడిపాలి. ఈ ఛానల్ అన్ని నడిపించాలి. అంటే అట్లా నడిపించి ఆ కంటెంట్ వీళ్ళే ఇస్తారు, ఆ కంటెంట్ ను ప్రజల దగ్గరికి పోతారు. ప్రజల దగ్గర పోయి మీరు చూడండి, ప్రజలు రేవంత్ రెడ్డి గారిని తిట్టేటువంటి దానికి లోగో ఉండదు. ఎందుకంటే ఇది అందరు వాడాలని ఇది ఒక ముఠాగా తయారై చేస్తాయి. అయితే ఇక్కడ ఈ ఛానళ్ళు కానీ పత్రికలు కానీ ఏవైనా కూడా వేల మీద లెక్క పెట్టవచ్చు, 1-2 మాత్రమే వాటి కాలం మీద అవి నిలబడి నడుస్తున్నాయి. ఈ మధ్య కాలంలో దీన్ని ఈ సిసిఎస్ పోలీసు తెలంగాణ పోలీసులతో అయితలేదు. ఇది అయినప్పటికీ వీళ్ళకి ఒక భయం ఏర్పడి, సో ఈ మధ్య కాలంలో ఉన్నటువంటి సమాచారం ఏంటంటే ఒకటేమో దుబాయ్కి షిఫ్ట్ చేసి దుబాయ్ కేంద్రంగా నడపాలని మేజర్ ఆర్గనైజేషన్ అంతా, మెయిన్ ఆఫీస్ అంతా ఈ ఫ్రేక్ ప్రచారం చేసేటువంటి ఆర్గనైజేషన్. రెండోది ముంబై కేంద్రంగా నడపాలా లేకపోతే తమిళనాడు చెన్నై కేంద్రంగా నడపాలా అనేది చర్చలు చేస్తూ ఉన్నారు. సో ఆయన స్టాలిన్ కొంత మరి కాంగ్రెస్ ఫేవర్ ఉంటాడా ఏంటి అనేది అదొకటి ఉన్నది. రెండోది ముంబై నుంచి కూడా సంబంధాల కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాడు కేటీఆర్. ముంబై ఆర్ చెన్నైకి షిఫ్ట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. ఇప్పుడు ఆల్రెడీ దుబాయ్ నుంచి అందుకే రేవంత్ రెడ్డి గారు నిన్న మొన్న మొత్తుకుంది అదే, అక్రమంగా సంపాదించిన సొమ్ముతోటి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం. వాస్తవానికి కూడా రేవంత్ రెడ్డి గారు 10% ఫెయిల్ అయితే వీళ్ళు 120% ఫెయిల్ అయ్యారని చూపించారు. 100% అదే జరిగినటువంటి ఘటన అదే. సరే ప్రభుత్వం ఏదున్నా వీళ్ళున్నా వాళ్ళున్నా కానీ వాళ్ళు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమో 200-300 కోట్ల రూపాయలు ఈ పేపర్లకు అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చుకురావాలనుకుంది. ఈ పేపర్లను దేకినోడే లేడు. ఇప్పుడు సంసారం చేయాలంటే చక్కగా ఉండాలి ఆడమే, సంసారం చేసేటువంటి ఆడమే లక్షణాలు వేరే ఉంటాయి. వాళ్ళేమో డైరెక్ట్ పట్టుకుని ఏం చేస్తున్నారంటే రోడ్ల మీద వదిలేసిండే కేటీఆర్ అంటే వాళ్ళు ఏం చేసినంటే రోడ్ల మీద వదిలేసి ఇక బరి తెగించి వ్యవహారం నడుపుతా ఉన్నారు వాళ్ళు. ఈయనేమో సంసారం చేస్తాను కూడా ఇంట్లో గిల్లా మొత్తుకున్నాడు. ఏడవుతుంది అది? అట్లుంటుంది కథ. ఈ నకిలీ మందులు ఏ మందులైనా మీరు గుర్తుపెట్టుకోండి, గంత ఇన్స్టాంట్గా తగ్గేటివి ఉంటే పెద్ద ఫార్మా కంపెనీలే క్యాప్చర్ చేసేస్తాయి దాన్ని. మీ పిల్లలు ఐఐటి ఎంసెట్ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారా? జాబ్స్ కోసం చేసే ప్రయత్నంలో విఫలమవుతున్నారా? ఇంగ్లీష్పై పట్టు సాధించలేక పోటీ ప్రపంచంలో వెనుకబడుతున్నారా? స్టేట్ సిలబస్ అయినా సెంట్రల్ సిలబస్ అయినా అన్ని సబ్జెక్టులు ఇప్పుడు ఒక్క క్లిక్లో. షేక్ స్పైకర్ ఇప్పటి వరకు ఎవరు తయారు చేయలేని విధంగా రూపొందించబడిన సరికొత్త యాప్
ఇప్పుడే షేక్ స్పైకర్ యాప్ని ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. కేవలం 1000 రూపాయలకే 7 ఏళ్ల పాటు సబ్స్క్రిప్షన్ పొందండి.